హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో గజం 500 నుంచి కోట్ల రూపాయల వరకు ఎలా చేరిందో ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో గజం భూమి ధర 500 నుంచి 2000 మధ్య ఉండేది. ఈ రోజు అదే ప్రాంతాల్లో గజం లక్షల రూపాయలు పలుకుతోంది. అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? ఎవరు సంపాదించారు? ఎవరు మిస్ అయ్యారు? 25 సంవత్సరాల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్ర గురించి ఇప్పుడు చూద్దాం. 2000 సంవత్సరంలో హైదరాబాద్ ఒక అభివృద్ధి చెందుతున్న నగరం మాత్రమే. అప్పుడు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు అడుగుపెట్టడం ప్రారంభమైంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు రావడంతో ఉద్యోగాలు పెరిగాయి. అప్పుడు చాలామంది ఈ ప్రాంతాలను నగరానికి చాలా దూరంగా ఉన్నాయని భావించారు. కానీ భవిష్యత్తు అక్కడే ఉందని కొందరు మాత్రమే గుర్తించారు. 2005 నుంచి 2008 సంవత్సరం వరకు ఇది మొదటి భూమి. ఈ కాలంలో రియల్ ఎస్టేట్ వేగంగా పరుగులు పెట్టింది. ఐటీ ఉద్యోగులు వేల సంఖ్యలో హైదరాబాద్కు రావడంతో ప్లాట్లు, ఫ్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్తో పాటు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి కూడా హాట్స్పాట్లుగా మారాయి. చాలా మంది రైతులు కోటీశ్వర్లు అయ్యారు. 2008లో గ్లోబల్ క్రాష్ వచ్చింది. అమెరికాలో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ ప్రభావం హైదరాబాద్ పైన పడింది. కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా ఆగిపోయాయి. భూముల ధరలు కొంతకాలం స్థిరంగా మారాయి. ఇన్వెస్టర్లు కూడా వెనక్కి తగ్గారు. తెలంగాణ ఉద్యమం కారణంగా మార్కెట్లో అనిశ్చితి ఏర్పడింది. చాలామంది పెట్టుబడులు వాయిదా వేశారు. కొన్ని సంవత్సరాలు ధరలు పెద్దగా పెరగలేదు. కానీ నగరం పూర్తిగా ఆగిపోలేదు. ఐటీ రంగం మాత్రం తన వృద్ధిని కొనసాగించింది. 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రం తర్వాత గోల్డెన్ పీరియడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం భారీగా మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైల్, ఎస్ఆర్డిపి ఫ్లైఓవర్స్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నగరాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్, కొల్లూరు వంటి ప్రాంతాలు పెట్టుబడిదారుల ఫేవరెట్గా మారాయి. కరోనా వచ్చినప్పుడు మార్కెట్ పడిపోతుందని అందరూ భావించారు. కానీ జరిగింది పూర్తిగా భిన్నంగా ఉంది. తక్కువ వడ్డీ రేట్లు, వర్క్ ఫ్రమ్ హోమ్, పెద్ద ఇళ్లపై ఆసక్తి, ఈ 3 కారణాలతో రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టింది. 2020 సంవత్సరం హైదరాబాద్ చరిత్రలో అత్యంత వేగంగా పెరిగిన కాలం. కోకాపేట్, నియోపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, తెల్లాపూర్ ప్రాంతాల్లో ధరలు 2 నుంచి 3 రెట్లు పెరిగాయి. లగ్జరీ అపార్ట్మెంట్స్, విల్లాస్, హైరైజ్ టవర్స్ నగర ముఖ చిత్రాన్ని మార్చేశాయి. 2019 నుంచి 2025 మధ్య సగటు ఇంటి ధరలు సుమారు 81% పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. 2026లో మార్కెట్ పూర్తిగా కొత్త దశలోకి వచ్చేసింది. ఇప్పుడు ఊహాగానాల కంటే నిజమైన కొనుగోలుదారులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ధరల పెరుగుదల కొనసాగుతున్న ప్రతి ప్రాంతంలో ఒకేలా లేదు. ఐటీ ఉద్యోగాలు, గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్, కొత్త రోడ్లు, మెట్రో విస్తరణ, ఓఆర్ చుట్టూ అభివృద్ధి భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ వేగవంతమైన భూమి నుంచి స్థిరమైన మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి దశలోకి మారుతోంది. ఇక ఈ ఎపిసోడ్ కన్క్లూజన్లోకి వస్తే 2000 సంవత్సరంలో ఎవరూ పట్టించుకొని గచ్చిబౌలి ఈరోజు దేశంలోని అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ హబ్లలో ఒకటిగా మారింది. హైదరాబాద్ కథ మనకు ఒక విషయాన్ని నేర్పింది. సరైన సమయంలో సరైన ప్రాంతాన్ని గుర్తిస్తే రియల్ ఎస్టేట్ మన జీవితాన్ని మార్చగలదు. ఇక 2030 నాటికి హైదరాబాద్లో ఏ ప్రాంతాలు కొత్త స్టార్లుగా మారుతాయో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.